హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి హెల్దీ అండ్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. 5 మినిట్స్లో సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ప్యాన్ కేక్స్ అండ్ మఫిన్స్కి సిమిలర్గా ఉంటుంది. దీని టేస్ట్ చాలా బాగుంటాయి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 పొడవాటి అరటిపండ్లను తీసుకోవాలి. ఇలా బనానాస్ను ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక హాఫ్ కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు రాగి పిండి, 2 ఇలాచి, 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 హాఫ్ కప్పు బెల్లం పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 పించ్ బేకింగ్ సోడా, అలాగే 1 హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఈ మొత్తాన్ని ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్యాన్ పెట్టుకొని దోశలాగా వేసుకోవడమే. మరీ పలుచగా కాకుండా లైట్గా పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మూత ఉంచుకొని 1 నిమిషం ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకొని 1 నిమిషం ఉంచుకొని తీసుకోవడమే. చాలా స్మూత్గా పఫీగా వస్తాయి. ఇలాగే మిగతావి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులో బనానా వేసాం కాబట్టి 1 హాఫ్ కప్ బెల్లమైనా సరిపోతుంది. ఆల్రెడీ అరటిపండులో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి. అరటిపండును డైరెక్ట్గా తినడానికి ఇష్టపడిన పిల్లలు ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ చాలా బాగుంటాయి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు స్వీట్ వద్దనుకుంటే బెల్లం స్కిప్ చేసి నార్మల్గా అయినా చేసుకోవచ్చు. చాలా స్మూత్గా పఫీగా వస్తాయి. అంతే అండి, టేస్టీ అండ్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను బ్రేక్ఫాస్ట్లోకి కొంచెం ప్రోటీన్ యాడ్ చేయడం కోసం ఇక్కడ మొలకలను యాడ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.